ఇదే సన్ సిటీ. పేరుకు తగ్గట్టుగా ఈ ప్రదేశంలో ఆనందం వెల్లివిరుస్తుంటుంది. అంటే ప్రశాంతత, సంతోషం, ఆనందం ఇవన్నీ ఇక్కడ ఎప్పుడూ ఉంటాయి. ఇక్కడుండే ప్రజలు మ్యాజిక్ నేర్చుకుని దాన్ని ఎప్పుడూ తమ అవసరాల కోసం ఉపయోగిస్తూ ఉంటారు. ఉదాహరణకి ఇక్కడ చూడండి, ఈయనకి ఈరోజు న్యూస్ పేపర్ చదవడానికి టైమే దొరకలేదనుకుంటాను. అందువల్లే మ్యాజిక్తో కారును నడుపుతూ ఏమాత్రం కష్టపడకుండా హాయిగా పేపర్ చదువుకుంటూ వెళ్తున్నారు. ఈవిడ్ని చూసారా? ఈవిడికి డాగీ చైన్ పట్టుకుని నడవడానికి టైం లేదు, ఎందుకంటే చేతిలో లిప్స్టిక్ ఉంది. ఏం చేస్తాం, అక్కడ మ్యాజిక్కే. ఈ సిటీలో ఎక్కడ చూసినా మ్యాజిక్. ఏ పనికైనా మ్యాజిక్. తుమ్ములు నిద్రలాగే ఇక్కడ అందరికీ మ్యాజిక్ సహజం. కానీ ఆ మ్యాజిక్కే ఇక్కడ ఒక నాయకుడు ఉన్నాడు. ఆయనకు ఎదురు నిలిచి ఎవ్వరూ కూడా మ్యాజిక్లో గెలవలేరు. ఈ ఆనంద్ నగర్లో ఆయనే చాలా గొప్పవాడు. ఈయన పేరు జైసింగ్ చౌహాన్. ఈయనందరూ గౌరవంగా మ్యాజిక్ తాత అని పిలుస్తుంటారు. సరే రండి, జైసింగ్ చౌహాన్ ఎలాంటి వారో చూద్దాం. థ్యాంక్ యూ రంగిలా. ఇక చాలు, నేను స్నానం చేసేశాను. ఇంతకు మించి నన్ను శుభ్రం చేయనక్కర్లేదు. ఆ ఫోటో నీతో మాట్లాడలేదు, నీతో మాట్లాడింది నేనే. అప్పుడు నాతో ఓ ఫోటో మాట్లాడలేదా? సరే తాతయ్య, ఎందుకు ఉదయాన్నే నన్ను ఇలా భయపెడుతున్నారు? నేను నిన్ను భయపెట్టదలుచుకోలేదు. నేను శాకాలను ఓడించడానికి ఇలాంటి మ్యాజిక్లు రోజు చేస్తూనే ఉంటాను. ఈ రోజు కానీ రేపు కానీ అతను సన్ సిటీని కైవసం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అతను ఖచ్చితంగా దాడి చేస్తాడు. దాన్ని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలిగా. అందుకే రుద్రాకి నేను అడ్వాన్స్ మ్యాజిక్ ని నేర్పిస్తున్నాను. పద. సరే తాతయ్య. రుద్ర ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. రుద్ర, గుడ్ మార్నింగ్ తాతయ్య. గుడ్ మార్నింగ్ తాతా. ఫ్లయింగ్ సాకర్ మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నారు కదా? గుడ్, వెరీ గుడ్. మ్యాచ్ మొదలవడానికి ఇంకా టైం ఉంది. ఈలోగా నేను నీకు అడ్వాన్స్ మ్యాజిక్ నేర్పిస్తాను. ఈరోజు నాకేం నేర్పిస్తారు తాతయ్య? సన్ సిటీలో ఉండే ప్రతి ఒక్కరూ వాళ్ళ మంత్రంతో చిన్న చిన్న వస్తువుల్ని పుష్ చేస్తారు. ఈ రోజు నేను నా మైండ్ పవర్తో హెవీ వస్తువుల్ని ఎలా పుష్ చేయాలో చెప్తాను. సరేనా? సరే తాతయ్య. ఏది జరిగినా మన మంచికే జరుగుతుంది. తాతయ్య రుద్రాకి నేర్పించే మ్యాజిక్ ని దగ్గరుండి నేను కూడా నేర్చుకుంటాను. ఆ తర్వాత అడ్వాన్స్ మ్యాజిక్ తెలిసిన ఒక మెజిషియన్ గా నేను మారిపోతాను. మొదటి విషయం, ఏ మంత్రాన్ని ఉచ్చరిస్తున్నావో దాని మీదే దృష్టి పెట్టాలి. ఆ పైన నువ్వు నమ్మకంతో ఉండాలి. అంటే ఫోకస్ అండ్ బిలీఫ్. ముందుగా నువ్వు నేను ఈ పనిని చేయగలను అనే నమ్మకాన్ని పెంచుకోవాలి. అప్పుడే ఆ మంత్రం పనిచేస్తుంది. ఇప్పుడు శ్రద్ధగా విను. బరువైనటువంటి ఒక వస్తువుని ఒక చోటు నుంచి మరొక చోటుకి జరపడానికి నువ్వు ఈ మంత్రాన్ని పఠించాలి. ఎబాయిస్కా జుబాయిస్కా సకు పుష్టు. ఈ మంత్రాన్ని బాగా గుర్తుంచుకో. నేను చెప్పిన మంత్రాన్ని పఠించి దాన్ని పుష్ చేయి. ఇబాయిస్కా జిబాయిస్కా సక్కు పుష్టు. సారీ రంగీలా. రుద్ర, ఆ రాయిని పుష్ చేయాలి, నిన్ను కాదు. ఇంకొకసారి ప్రయత్నిస్తాను. ఇంకొకసారి ఫోకస్ చేయి. నీ మీద నీకు నమ్మకాన్ని ఉంచి ఆ మంత్రం చెప్పు. ఫోకస్ అండ్ బిలీవ్. ఇబాయిస్కా జిబాయిస్కా సక్కు పుష్టు. ఫోకస్ అండ్ బిలీఫ్. ముందు నిన్ను నువ్వు నమ్మాలి. అది దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ట్రై చేయి. ఫోకస్ రుద్రా వల్ల అవుతుందో కాదో తెలియదు కానీ ఖచ్చితంగా నేను ప్రయత్నిస్తాను. ఇబేస్కా జిబేస్కా సకుం కుష్టూం. తాతయ్య, నేను సాధించాను. ఆ మ్యాజిక్ నేను కూడా చేశాను. ఇప్పుడు ఆ ట్రక్ జరుగుతూ వస్తుంది, చూడండి. వామ్మో, వామ్మో, నా మ్యాజిక్ నిజంగానే చాలా పవర్ఫుల్ అనుకుంటాను. ఇప్పుడు ఈ ట్రక్ ని ఎలా ఆపాలో తెలియడం లేదే. తాతయ్య, నన్ను కాపాడండి. అది నీ మ్యాజిక్ వల్ల మూవ్ అవ్వలేదు. ఆ ట్రక్ డ్రైవరే దాన్ని ఇక్కడికి తీసుకొచ్చాడు.
రుద్ర, నువ్వు తిరిగి ప్రయత్నించు. ఫోకస్ అండ్ బిలీఫ్. నీ ఒంట్లో మ్యాజికల్ ఎనర్జీ ఫ్లోని నువ్వు ఫీల్ అవ్వాలి. వెళ్ళు. బయట నుంచి ఏదో మృగం వచ్చినట్టుంది. ఆ? ఎక్కడ? అదిగో అలా చూడండి తాతయ్య, ఆ చెట్టు పైన చూడండి. ఓలాల ఓలా, నా పేరు సపూలా. నన్ను పట్టుకోవడం ఎవరికి సాధ్యం కాని పని. రుద్ర, నువ్వు కూడా నన్ను పట్టుకోవడానికి ప్రయత్నించి చూద్దాం. ఇది షాకాల్ గూఢచారి సపోలా. థ్యాంక్ యూ జిమ్జుమ్. మీరెప్పుడూ ఇలాగే అలర్ట్గా ఉండాలి. గుడ్ మార్నింగ్ తాతయ్య. హాయ్ రుద్ర. హలో, గుడ్ మార్నింగ్. రుద్ర, ఇప్పుడు నువ్వు వేళతో వెళ్ళు. వీళ్ళు నిన్ను ఫ్లయింగ్ సాకర్ మ్యాచ్కి తీసుకువెళ్ళడానికి వచ్చారు. అవును తాతయ్య, ఫ్లయింగ్ సాకర్ మ్యాచ్ స్టార్ట్ అవబోతోంది. మీరు రండి. నేను ఖచ్చితంగా రావాలి, ఎందుకంటే మీరు ఆడుతున్నారు. సరే తాతయ్య, ఈ మంత్రాన్ని గుర్తు పెట్టుకుంటాను. రేపు మళ్ళీ మనం ప్రాక్టీస్ చేద్దాం. సీ యు దేర్. రంగీలా, మ్యాచ్కి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు వచ్చాయి. సరే తాతయ్య. ఇక మీద నీ నెక్లెస్ నాదే. నీకు కావాలంటే ఇంకోటి కొనుక్కో. అకీరా ఫజూకా బిలానో బీటో. దొంగని బయట చెప్పుకోకు. ఈ విధంగా ఆడినట్టయితే మనం ఖచ్చితంగా సన్ సిటీ చేతిలో ఓడిపోతాం. ఒకవేళ మనం ఓడిపోయినట్టయితే ఆ షాకాల్ మనల్ని అంతం చేసేస్తాడు. ఇది అతనికి తెలుసు. అతను మాయావి, అందరికంటే శక్తిమంతుడు. సప్పలా, ఏం సందేశం తీసుకొచ్చావు? నేను విన్నదంతా నిజమేనా? జైసింగ్ చౌహాన్ తన గ్రాండ్ సన్ రుద్రాకి అడ్వాన్స్డ్ మ్యాజిక్ నేర్పిస్తున్నాడా ఏంటి? భయపడకు షాకాల్. నన్ను అడిగితే నేనే చెప్పేవాణ్ణి కదా. అవును, రుద్రాకి నేను అడ్వాన్స్ మ్యాజిక్ నేర్పిస్తున్నా. మరొకసారి నీ గూఢచారుని నా దగ్గరికి పంపించావంటే ఏం జరుగుతుందో నీకు తెలుసా? నాతో ఢీకొంటే ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు. జైసింగ్ చౌహాన్ కి ఎంత ధైర్యం ఉంటే నా చోటుకే వచ్చి నన్నే బెదిరిస్తాడు. వాడికి నేను ఎవరో చూపిస్తాను. వాడికి నా సంగతి తెలీదు. నేను మాంత్రికుణ్ణి, నేను షాకాల్ని, అందరికన్నా శక్తివంతుణ్ణి. నేను ఎంత పెద్ద మెజిషియన్ ఆ జైసింగ్ చౌహాన్ కి త్వరలోనే చూపిస్తాను. వాడిని అంతం చేసి వాడి సన్ సిటీ నా ఆధీనంలోకి తెచ్చుకుంటాను. ఇక సన్ సిటీ నాది. షాకాల్, జైసింగ్ చౌహాన్ తన మనవడైన రుద్రకి అడ్వాన్స్ మ్యాజిక్ నేర్పిస్తున్నట్టయితే అప్పుడు మీరు ఒక్కరు కాదు, ఇద్దరు బలవంతులైన మెజిషియన్స్ తో పోటీ పడవలసి ఉంటుంది. అంతేకాదు, మీరు సన్ సిటీని కబ్జా చేయాలన్న కోరిక కూడా కలగానే మిగిలిపోతుంది. సన్ సిటీకి ఈ షాకాల్ ఏదో ఒక రోజు నాయకుడై తీరుతాడు. కానీ అంతకన్నా ముందు ఈ రోజు జరగబోయే ఫ్లయింగ్ సాకర్ మ్యాచ్ లో ఖచ్చితంగా మరో సిటీయే గెలవాలి.
సన్ సిటీ ఇంకా కాల్ సిటీ ప్రజలారా, ఇప్పుడు మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. ముందుగా రాబోతున్నది సన్ సిటీ టీం. అది ఫ్లయింగ్ స్కేట్ షూస్ వేసుకుని ఆ షూస్ తో ఎగురుతారు. అందరూ చప్పట్లు కొట్టండి. అదిగో వస్తున్నారు కాల్ సిటీ టీం. మీరు వాళ్ళని చప్పట్లతో ఆహ్వానించండి. ఓకే, మ్యాచ్ మొదలవడానికి ముందు అందరూ ఇంకొకసారి శ్రద్ధగా వినండి. గెలవడానికి 10 పాయింట్లు సంపాదించాలి. ఇద్దరూ సరిసమానంగా వచ్చారంటే 11వ పాయింట్ ఎవరు సాధిస్తారో వాళ్ళే ఈ మ్యాచ్ విన్నర్. ఈ మ్యాచ్లో ఏ టీం అయితే గెలుస్తుందో జైసింగ్ చౌహాన్ అంటే నా ఫ్లయింగ్ ట్రైన్లో అమేజ్మెంట్ పార్క్ని చూపించడానికి తీసుకుని వెళ్తాం. ఓకే, స్టార్ట్. బంతి పైకి ఎగిరింది. బంతి ఇప్పుడు రుద్ర చేతికి అందింది. ఓ మై గాడ్, బంతిని రుద్ర చేతిలోంచి అపోనెంట్ టీం కెప్టెన్ లాక్కుని వెళ్తున్నాడు. అంతేకాదు, గోల్ వైపు ముందుకు దూసుకు వెళ్తున్నాడు. గోల్ వేయబోతున్నాడు. గోల్! మొదటి గోల్. సన్ సిటీ టీం ని ఎదిరించి కాల్ సిటీ టీం మొదటి గోల్ వేశారు. ఇప్పుడు బంతి కాల్ సిటీ వాళ్ళ చేతిలో ఉంది. ఓ మై గాడ్, ఇప్పుడు సన్ సిటీ చేతికి వెళ్ళింది. అది కూడా కెప్టెన్ చేతిలో ఉంది. ఇప్పుడు బంతిని తీసుకుని వేగంగా రుద్ర గోల్ వైపు దూసుకు వెళ్తున్నాడు. అసలు అక్కడ ఏం జరుగుతోంది? అపోనెంట్ టీం కెప్టెన్ రుద్ర చేతిలో నుంచి బంతిని లాక్కుని వెళ్ళాడు. ఇప్పుడు బంతి కాల్ సిటీ టీం కెప్టెన్ చేతిలో ఉంది. తాతయ్య అలా చూడండి, వాళ్ళు చీటింగ్ చేస్తున్నారు. ఊహించని విధంగా మరొక గోల్ వేశారు. కాల్ సిటీ టీం వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు గోల్ వేస్తూనే ఉన్నారు. సన్ సిటీ టీం వాళ్ళు ఇప్పటి వరకు ఒక గోల్ కూడా వేయలేదు. మరొక గోల్. వెరీ గుడ్, ఇలాగే ఆడాలి. అప్పుడే మనం గెలవగలం. ఫోకస్ అండ్ బిలీవ్ 2 పదాలే. ఖచ్చితంగా మన వల్ల అవుతుంది. ఈ ఆటలో మనమే గెలుస్తాం. ఇప్పుడు సన్ సిటీ టీం వాళ్ళు ఎంతో ఉత్సాహంతో గేమ్ ఆడుతున్నారు. నమ్మలేకపోతున్నాం. సన్ సిటీ టీం వాళ్ళు ఇప్పుడు గోల్ వైపు దూసుకు వెళ్తున్నారు. ఇది మరొక గోల్. కాల్ సిటీ టీం వాళ్ళు నిరుత్సాహంతో ఉన్నారు. సన్ సిటీ టీం వాళ్ళు ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. రుద్రాన్ని అడ్డుకోవడానికి కాల్ సిటీ టీం వాళ్ళు నలువైపులా చుట్టుముట్టారు. రుద్ర ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దాం. రుద్ర ఇప్పుడు అద్భుతమైన ట్రిక్ ప్రదర్శించి పురుగు చేతికి బంతి అందించాడు. పురుగు గోల్ వేశాడు. ఇప్పుడు మరొక గోల్, మరొక గోల్. సన్ సిటీ టీం వాళ్ళు గోల్ పై గోల్ వేస్తూనే ఉన్నారు. అద్భుతం, మహా అద్భుతం. మ్యాచ్ పాయింట్స్ సమానంగా ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏ టీం అయితే సాధిస్తుందో వారినే విజేతగా ప్రకటిస్తాం. టోకీరామ్, మకుబా, క్లౌడ్, ఫ్రీజో. జుబాయిస్కా, క్లౌడో, డిఫ్రీజో. ఏంటిది? కాల్ సిటీ కెప్టెన్ రుద్ర ఫ్లయింగ్ స్కేట్ షూ ని లాగేశాడు. అరే, రుద్ర గాల్లోకి ఎగరలేకపోతున్నాడు.
జిబాయిస్కా సకు పుష్కు. రుద్ర చివరి ప్రయత్నం. గోల్! మరొక అద్భుతమైన గోల్. రెఫరీ విజిల్ వేయడంతో ఈ మ్యాచ్ పూర్తయింది. ఈ గేమ్ విజేత ఎవరంటే సన్ సిటీ. సన్ సిటీ టీం ఈ మ్యాచ్ లో గెలిచింది. కానీ రెండు టీమ్స్ లోని ప్లేయర్స్ కూడా నా ఫ్లయింగ్ ట్రైన్ లో సంతోషంగా రావచ్చు. నేను ఇది నమ్మలేకపోతున్నాను. అమ్యూజ్మెంట్ పార్క్ ఎంత బాగుంది కదా, నాకు చాలా నచ్చింది. అవును రుద్ర, నిజమే. థ్యాంక్ యూ. నీ వల్లే మాకు అవకాశం దొరికింది. ఫ్లయింగ్ ట్రైన్ లో నేను ఇప్పుడే ఫస్ట్ టైం వస్తున్నాను. అక్కడ చూడండి, ఫ్లయింగ్ యూనికార్న్. నేను మాంత్రికుణ్ణి, మాయగాణ్ణి. మాంత్రికుడు షాకాల్ని. నన్ను చూసి భయపడు. జయసింగ్, ఇదే ఆఖరి ప్రయాణం కాబోతోంది. అంతా అంతం కాబోతోంది. ఆ తర్వాత సన్ సిటీ నా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. పూర్తిగా నా కంట్రోల్లోకి. జయసింగ్ సార్, అటు చూడండి. ఏంటది? ముందు నువ్వు ట్రైన్ ఆపు. పిల్లలు, మీరంతా వెనక ఉన్న కోచ్కి వెళ్ళిపోండి. రుద్ర, వెంటనే వెనక్కి వెళ్ళు. దీని బారి నుండి వెంటనే ఈ ట్రైన్ ని వెనక్కి తీసుకువెళ్ళు. ఇది నీ ఒక్కడి వల్ల అవుతుంది. వెళ్ళు రుద్ర, వెళ్ళు. త్వరగా వెళ్ళిపోరా. నువ్వు ముందు వెళ్ళు, నేను దీన్ని ఆపడానికి ప్రయత్నిస్తాను. జిబాయిస్కా బ్రెకూసా. అందరూ చివరి భోగికి రండి. కమాన్ ఫాస్ట్. జిబాయిస్కా బ్రెకూసా. Ибайска, бракуза! సైతాన్ దేవాకు, నేను చెప్పినట్టు చేయి. మొత్తం నీటిని పైకి తీసుకురా. ఈ ట్రైన్ ని ఎలాగైనా నా మ్యాజిక్ పవర్ ని ఉపయోగించి బయటికి తీసుకురావాలి. జిబాయిస్కా బూమ్ చిక్ చిక్ బూమ్.
ప్రయత్నించి చూడకు రుద్రా, నీకు వయస్సు సరిపోదు. ఇది ఈ మాంత్రికుడు షాకాల్ వేట. నువ్వు అస్సలు బయటికి రాలేవు. ఇదే నీ తలరాత. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని అంచనా వేయకు. ఫోకస్ అండ్ బిలీవ్, ఫోకస్ అండ్ బిలీవ్. Ibaiska, Zibaiska, boom, chick chick boom. Ibaiska, Zibaiska, boom, chick chick boom. Ibaiska, Zibaiska, boom, chick chick boom. Ibaiska, Jibaiska, boom, chick chick boom. నేను మళ్ళీ వస్తాను. ఇంతటితో ఇది అయిపోలేదు, ఇప్పుడే మొదలైంది. రుద్ర, చాలా సంతోషం బాబు. ఈ రోజు నువ్వు చాలా గొప్ప పని చేశావు. నువ్వు మమ్మల్ని మాత్రమే కాదు, మొత్తం సన్ సిటీని షాకాల బార్ నుంచి రక్షించావు. థ్యాంక్ యూ రుద్ర, నీ వల్లే మేమందరం తప్పించుకున్నాం. రండి మనందరం మన ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్ళడమా? మన ఫ్లయింగ్ ట్రైన్లో ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి. షాకాల్ సంగతి నేను చూసుకుంటాను. ఇప్పుడు మనం ట్రాక్ మీద కాదు, ఆకాశంలో ఎగురుకుంటూ వెళదాం. రుద్ర, ఏదో ఒక రోజు నువ్వు నాకంటే కూడా పెద్ద మాంత్రికుడు అవుతావు. నిన్ను చూసి నేను గర్వపడుతున్నాను.